విజయవాడలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ప్రతి ఒక్క ఎకరాలో మీ ఆదాయాన్ని సంపాదించే మార్గం చూస్తాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మొన్నే నేను రంపచోడవరం పోయాను. అక్కడికి వెళ్తే చూస్తే 65% గ్రీన్ కవర్. అక్కడ ఎటు చూసినా పచ్చదనం. ఒక పక్క పోలవరం, ఇంకో పక్క రిజర్వాయర్లో కూడా స్వచ్ఛమైన గాలి. బాగా కష్టపడి విశాఖపట్నంలో నేరుగా రంపచోడవరం లేకుంటే పాడేరు అరకు పోయి ఒక 2 రోజులుంటే వారానికి సరిపడా ఎనర్జీ ఛార్జ్ చేసుకొని మళ్ళా తిరిగి రావచ్చని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి ప్రదేశాలు ఇవన్నీ, ఇది ఉపయోగించుకోవాలి. అందుకే టూరిజాన్ని ప్రమోట్ చేస్తాం. ఈరోజు అరకు నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే, మామూలుగా మీరు మంచి వాతావరణం ఉండే ప్రదేశాలకు పోవాలంటే ఊటీకి పోవాలి, లేకుంటే కాశ్మీర్కి పోవాలి. కాశ్మీర్ కంటే బాగుండే ప్లేసు మన అరకు, మన లంసింగి, మన పాడేరుని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సుందరమైన ప్రాంతాలు ఉన్నాయి. అదే మరిగా ఎప్పుడు కూడా 30-32 డిగ్రీల టెంపరేచర్ కూడా క్రాస్ కాదు. సిటీ నుంచి 1 అవర్ జర్నీ. ప్రపంచంలో ఎవరు ఎక్కడ దిగినా నేరుగా భోగాపురం అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్లో దిగి నేరుగా 1 గంటలో పాడేరుకు కానీ లేకుంటే అరకుకు పోయే పరిస్థితి వస్తుంది. ఆ రోడ్లు కూడా చాలా చక్కని రోడ్లు వస్తున్నాయి. రాయపూర్కి కానీ ఇవి రోడ్లు వచ్చేసాయి. దీనివల్ల చాలా వరకు మీరు చూస్తే గ్రీన్ ఫీల్డ్ రోడ్లు కూడా వచ్చాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, రాబోయే రోజుల్లో గిరిజన ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్క మహిళ టూరిజాన్ని ప్రమోట్ చేసే పరిస్థితి రావాలి. మీ ఇల్లే అతిథి గృహం. ప్రతి ఒక్కరు కొత్త కొత్త అనుభవాలు కావాలని చూస్తారు. 24 గంటల బిజీ లైఫ్లో ఈ టెక్నాలజీతో విసిగిపోయి ప్రశాంతమైన వాతావరణం కావాలంటే, ప్రశాంతమైన మనుషులు కావాలంటే దానికి ఏకైక ప్లేస్ గిరిజన ప్రాంతం తప్ప, ఆదివాసులుండే ప్రాంతం తప్ప ఇంకోటి కాదు. దీన్ని సక్రమంగా మనం ఉపయోగించుకుంటే మనం బాగుపడమే కాకుండా ప్రపంచానికే ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇవి చేయడం కోసం ఎక్కడికక్కడ నైపుణ్యం. మూడోది, మీరందరూ అనుకుంటున్నారు మాకు అన్నీ తెలుసని. నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. నేను 48 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఈరోజు కూడా నేను ఒక విద్యార్థిని. కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి. పాత విషయాలు అవసరం లేకపోతే మర్చిపోవాలి. అట్లా కాకుండా నేను పాత సాంప్రదాయాల్లోనే ఉంటానంటే 2 రోజులు అవుట్ ఆఫ్ సర్క్యులేషన్ అయిపోతాం. మనం ఎవరికి ఉపయోగపడం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్ కానీ, లైఫ్ స్కిల్స్ కానీ, వృత్తి నైపుణ్యం కానీ, ఉద్యోగ సాధన నైపుణ్యాల్ని, అడ్వాన్స్డ్ కోర్సెస్ని, కొత్త సాంకేతికతని ఎప్పటికప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. టెక్నాలజీ ఉంది, నాలెడ్జ్ ఉంది. ఈ రెండు అనుసంధానం చేసే నాయకత్వం కావాలి.